హలో గాయ్స్, మన తెలుగు బాయ్స్ గేమర్స్ మెయిన్ మన చిన్న గేమర్స్ అన్నమాట. సో పెద్ద పెద్ద గేమర్స్ కాదు. ఈయన గేమర్ ఇట్లా పెద్ద పెద్ద గేమర్స్ కాదు. సో చిన్న గేమర్స్ డేంజర్లో ఉన్నారు. ఎందుకు డేంజర్లో ఉన్నారని మీరు అనుకోవచ్చు. నేను దాని మీద ఈ వీడియో కంప్లీట్ టాపిక్ అయితే దాని మీదనే ఉంటుంది. సో గైస్, మరి ఇప్పుడు తెలిసిందే మనకి ఎంతమంది గర్ల్ గేమర్స్ మన తెలుగు గేమింగ్ కమ్యూనిటీలో ఉన్నారని. నటాషా గేమింగ్, అలెక్సా గేమింగ్ తెలుగు, మళ్ళా రేణు గేమింగ్, ప్లే లైక్ ఇన్కాగ్నిటో, ఇట్లా ఎంతమంది ఎంత 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 ఎంతమంది ఉన్నారు అసలు మనకి లెక్కే తెలియదు. అసలు లిస్ట్ అయితే వస్తూనే ఉంటుంది. మనం చెప్పుకుంటూ పోతే నిక్కీ గర్ల్ గేమర్ అని చెప్పేసి ఇట్లా చాలా లిస్ట్ అయితే ఉంది. చాలా పెద్ద లిస్ట్ అయితే ఉంది. నాకు తెలిసి వాళ్ళ వరకు అయితే కొంచెం పాపులర్ అన్నమాట. గర్ల్ గేమర్స్లో కొంచెం వాళ్ళు మాత్రమే లిస్ట్లో అయితే చెప్పాను. సో ఇక్కడ వీళ్ళంతా మనకు తెలిసిందే గర్ల్ గేమర్స్ అనే పేరుకి గర్ల్ గేమర్సే, కానీ వీళ్ళు చేసేది వీళ్ళ ఛానల్లో గేమింగ్ కంటెంట్ కంటే వీళ్ళు చేసే క్రింజ్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని మనకు తెలుసు ఆల్రెడీ. మెయిన్ నటాషా గేమింగ్, తర్వాత ఈ రేణి గేమింగ్, తర్వాత ఇట్లా నిక్కీ గర్ల్ గేమర్, మళ్ళీ ప్లే లైక్ ఇన్కాగ్నిటో, వీళ్ళంతా వీళ్ళ జాతి అంతా ఏంటంటే వీళ్ళ జాతి అంతా క్రింజ్ జాతి వీళ్ళది. మామూలుగా క్రింజ్ జాతి కాదు, వేరే రేంజ్లో ఉండే క్రింజ్ జాతి వీళ్ళది. సో పేరుకేమో గర్ల్ గేమరు, వాళ్ళు చేసేది మాత్రం వేరేదన్నమాట. సో ఇక్కడ ఏమైతుందంటే వీళ్ళు ఫారినర్స్ నుంచి కంటెంట్ అయితే తీసుకుని దబ్బేసి మన మీద రుద్దుతున్నారు. సో ఫారినర్స్ కంటెంట్ అంటే ఇప్పుడు మనకి ఒమెగ్లా అనేది మన తెలుగు స్టేట్లో స్టార్ట్ అయింది అనుకుంటున్నా. లేదు, ఒమెగ్లా అనేది ఫారెన్ కంట్రీస్లో స్టార్ట్ అయిన కంటెంట్ అది. సో ఆ కంటెంట్ని మన తెలుగు ఫాలో అయ్యి ఒమెగ్లా మీద వీడియోస్ అయితే బీభత్సంగా సాగుకొట్టారు. అందులో మన తెలుగు గేమింగ్ కమ్యూనిటీలో ఉండే గర్ల్స్ గేమర్స్ మాత్రం ఇంకా ఎక్కువ సాగుకొట్టారు. మామూలు కూడా కాదు, చాలా ఎక్కువ. ప్లస్ వాళ్ళ దాంట్లో క్రింజీ ఎక్కువ అయిందనుకుంటే మళ్ళీ ఇట్లాంటి క్రింజ్ కంటెంట్ కూడా ఎక్కువ చేయడం మొదలుపెట్టినారు. అందులో ప్లే లైక్ ఇన్కాగ్నిటో, మళ్ళా నిక్కీ గర్ల్ గేమర్, ఇట్లా వీళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళంతా ఎక్కువగా సాగుకొట్టినారు ఇటువంటి క్రింజ్ కంటెంట్ని. వాళ్ళ గేమింగ్ కమ్యూనిటీ పేరుకేమో గేమింగ్ కమ్యూనిటీ, మళ్ళీ చేసేది మాత్రం క్రింజ్ కంటెంట్ అన్నమాట. సో ఇక్కడ మనకి డేంజర్, ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్దాం. సో ఎందుకు బాయ్స్ గేమర్స్ డేంజర్లో ఉండాలని అని ఎందుకు దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే, ఇప్పుడు ఫారినర్స్ ఇప్పుడు కొత్త ట్రెండింగ్ అనేది నడుస్తుంది అన్నమాట. మనకు తెలుసు ట్విచ్ ప్లాట్ఫామ్, మీకు తెలిసి ఐడియా ఉంటుంది ఖచ్చితంగా. సో ఇక్కడ ట్విచ్ ప్లాట్ఫామ్ ఇక్కడ మనకు తెలిసిందే, అది కంప్లీట్గా గేమింగ్ లైవ్ స్ట్రీమ్స్ మీద నడిచే ప్లాట్ఫామ్ అనమాట. సో దాని నిండా కంప్లీట్గా గేమ్ లైవ్ స్ట్రీమ్సే నిండిపోయి ఉంటాయి. సో ఇప్పుడు ట్విచ్ దాంట్లో అక్కడ మనకి గర్ల్ గేమర్స్ కూడా ఉన్నారు దాంట్లో కూడా. సో అక్కడ వాళ్ళు గర్ల్ గేమర్స్ ఏం చేస్తారు అనేది దాని మీద క్లిప్ అనేది నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను, చూడొచ్చు మీరు. ఆ క్లిప్ చూడొచ్చు మీరు. సో అక్కడ చూడొచ్చు వాళ్ళు ఏం చేస్తారు, ఏం కథ అని చెప్పేసి. దాన్ని చూస్తే మీకు నేను మాట్లాడే దాని మీద ఒక క్లారిటీ అయితే వస్తుంది అన్నమాట. Personal favorite Mario game is Mario RPG. Oh, that's not a bad choice. I mentioned before, but I'll mention again if you guys... I should post in Discord. Because of Mario Day, all the Mario games, I think all of them, on the Nintendo Store on sale, which is impressive. Except for Wonder, I bet. Yeah. Like, they're not super on sale because fuck you, it's Nintendo. They don't do that. But it looks like a lot of them are like 33% off, which is pretty good for first party games. Not great, but as good as you're gonna get from Nintendo. సో ఇప్పుడు మీరు క్లిప్ చూసే ఉంటారు. సో ఇప్పుడు క్లిప్ చూసామంటే మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ. సో ఇక్కడ వాళ్ళ గర్ల్ గేమర్ కంటెంట్ అనేది ఎట్లా ఉంటుంది అంటే, ఫారినర్స్ది కంప్లీట్గా వాళ్ళు హాఫ్ న్యూడ్ డ్రెస్ వేసేసుకొని వాళ్ళు చూపించుకుంటా ఎక్స్పోజ్ చేసుకుంటా స్ట్రీమ్ అయితే చేస్తారన్నమాట. అక్కడ కంప్లీట్గా గేమ్ ఆడడం కూడా మానేసినారు. గేమ్ ఆడతారు, వాళ్ళ బాడీ ఆఫ్ స్క్రీన్ 90% స్క్రీన్ అంటే వాళ్ళు ఆడే గేమ్ 10% స్క్రీన్ అనేది కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు బాయ్స్ గేమర్స్ తీసుకున్నారంటే మొత్తం స్క్రీన్ అంతా గేమ్ ఉంటుంది. లాస్ట్లో ఒక 5%, 2%, 3% కెమెరాలో మాత్రం బాయ్ అనేది కనపడతాడు. ఆడే బాయ్ అనేది కనపడతాడు అన్నమాట. ఆడే అబ్బాయి అనేవాడు కనపడతాడు. సో ఇక్కడ గర్ల్ స్ట్రీమర్స్కి ఏమైపోతుందంటే, ఫారినర్స్ మొత్తం స్క్రీన్ అంతా వాళ్ళు కనబడతారు. మొత్తం స్క్రీన్ అంతా 100% వాళ్ళే కనపడతారు. గేమ్ ఆడరు. ఒకవేళ గేమ్ ఆడితే మొత్తం 90% స్క్రీన్ వాళ్ళ బాడీయే కనపడుతుంది, 10% గేమ్ కనపడుతుంది అనమాట. సో ఆ విధంగా ఉంటుంది వాళ్ళది ఫారినర్స్. సో ఇప్పుడు వాళ్ళు అక్కడ
వాళ్ళు ఆ విధంగా లైవ్ స్ట్రీమ్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు గర్ల్ ఫారినర్స్. సో అక్కడ వాళ్ళు కంప్లీట్గా న్యూడ్ అనేది చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫాలోయింగ్ బాయ్స్తో కంపారిజన్ చాలా అంటే చాలా ఎక్కువ. సో ఇక్కడ మనకు తెలిసిందే మొత్తం ఫారినర్స్తో పోల్చుకుంటే మన తెలుగు గేమింగ్ కమ్యూనిటీ మన ఇండియా గేమింగ్ కమ్యూనిటీ మన తెలుగు గేమింగ్ కమ్యూనిటీలో కరువుగాలు ఎక్కువ అని మనకు తెలిసిందే. ఎందుకంటే మనకి ఇన్స్టా రీల్స్ చూస్తూ ఉంటారు. సో అక్కడ తెలిసిందే పచ్చిబూతులు మాట్లాడే అమ్మాయిలు ఉంటారు, క్రింజ్ చేసే అమ్మాయిలు ఉంటారు, ఏదో రకరకాల విచిత్రమైనటన్నీ చెత్త అంతా చేసే అమ్మాయిలు ఉంటారు. సో వాళ్ళ క్రింజ్ మనకి చూస్తూనే ఉంటారు. ఇన్స్టా మొక్కలు మీ దగ్గర ఉంటే చూస్తూనే ఉంటారు, ఫీడ్లో వస్తూనే ఉంటాయి. సో వాళ్ళ ఫాలోవర్స్ చూస్తారు మీరు 500K అని చెప్పేసి, 1 బిలియన్ అని చెప్పేసి, 200K అని చెప్పేసి, 300K అని చెప్పి అంతా లక్షల్లో ఉంటారు మొత్తం. 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 10 లక్షలు ఇట్లా మొత్తం అంతా లక్షల్లోనే ఉంటారు ఫాలోవర్స్ వాళ్ళకి, వందల్లో కూడా కాదు. సో మనకు తెలిసిందే వాళ్ళకి ఏ రేంజ్లో కరువుగాలు వాళ్ళు ఫాలో అవుతున్నారు అనేది మనకి ఆల్రెడీ ఇది అక్కడ మనకు కనపడుతుంది. ఏ రేంజ్లో కరువుగాలు ఇక్కడ ఉన్నారు, ఏ రేంజ్లో కరువుగాలు క్రింజిని సపోర్ట్ చేస్తా వాళ్ళని ఫాలో అవుతున్నారు అని చెప్పేసి ఇక్కడ ఏమవుతుందంటే మన తెలుగు గేమింగ్ కమ్యూనిటీలో వాళ్ళు ఎట్లా ఫారినర్స్ దగ్గర నుంచి కంటెంట్ తీసుకొని కంటెంట్ కాపీ చేసి మన మీద రుద్దుతున్నారో, అదేవిధంగా ఇప్పుడు ట్విచ్లో గర్ల్స్ ఏ విధంగా వాళ్ళు కంటెంట్ చేస్తారో క్లిప్ చూసారు కదా. సో అదేవిధంగా మన గర్ల్స్ కూడా ఆఫ్ న్యూడ్ లైవ్ స్ట్రీమ్స్ చేయడం మొదలుపెట్టినారంటే మాత్రం కరువులో లేని వాళ్ళు కూడా వాళ్ళలో కలిసిపోయి మొత్తం అందరూ వాళ్ళకి మొత్తం వ్యూస్ దగ్గర నుంచి సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి మొత్తం అంతా అన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు అన్నమాట. మొత్తం కంప్లీట్ ఫోకస్ అనేది వాళ్ళ మీద పెట్టేస్తారు. ఇంకా బాయ్స్ అంతా మొత్తం ఏ బాయ్ స్ట్రీమ్ అయితే చూడు ఇంకా కంప్లీట్గా గర్ల్స్ స్ట్రీమ్స్ వస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే పెద్ద గేమర్స్కి కొంచెం ఎఫెక్ట్ ఇది కొడుతుంది. పెద్ద బాయ్స్ గేమర్స్ ఉన్నారు కదా, సో తెలుగు గేమర్, యూనిక్ గేమర్ ఇట్లా వాళ్ళకి ఎఫెక్ట్ అయితే కొడుతుంది. మన చిన్న తెలుగు గేమింగ్ ఛానల్స్ ఉంటాయి కదా, సో అవి మాత్రం కంప్లీట్గా ఎఫెక్ట్ అయితే ఉంటుంది అన్నమాట. కంప్లీట్గా డిసపేర్ అయిపోతాయి, కంప్లీట్గా భూస్థాపితం అయిపోతాయి, కనపడకుండా మాయమైపోయి భూమిలో కలిసిపోతాయి అన్నమాట. సో షెడ్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఎక్కడా లేకుండా డైరెక్ట్ షెడ్కి వెళ్ళిపోతాయి తెలుగు గేమింగ్ కమ్యూనిటీ చిన్నటని. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ పెద్ద వాళ్ళు ఇక్కడ, సో నటాషా గేమింగ్, ప్లే లైక్, ఇన్కాగ్నిటో, నికీ గల్ గేమర్, రేణు గేమింగ్ ఇట్లా వీళ్ళంతా, అలెక్సా గేమింగ్ వీళ్ళంతా ఏం చేస్తారంటే ఈ ఫారెన్ కంటెంట్ ఫాలో అయినారంటే సో వాళ్ళకి ఫాలోవర్స్ పెరిగిపోతారు. వాళ్ళకి కంప్లీట్ ఫోకస్ అనేది వాళ్ళ మీద ఉండిపోతుంది. వాళ్ళని చూసి చిన్న తెలుగు గర్ల్ గేమింగ్ ఛానల్స్ ఉంటాయి కదా, సో అవి కూడా వాళ్ళని ఫాలో అయిపోతారు. సో వాళ్ళలాగానే చేయడం మొదలు పెడతారు. ఆఫ్ న్యూడ్ స్ట్రీమ్స్ అనేది చేయడం మొదలు పెడతారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఫాలోవర్స్ పెరిగిపోతారు, వాళ్ళకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూ కౌంట్ పెరిగిపోతుంది, వాళ్ళకి ఫాలోయింగ్ పెరిగిపోతుంది. సో వాళ్ళకి ఫోకస్ అనేది పెరిగిపోతూ వస్తుంది వాళ్ళ మీద కూడా. సో ఇక్కడ మనకి కంప్లీట్గా మనల్ని ఇంకా పెద్ద ఛానల్స్ ఒకళ్ళు చూసినా వాళ్ళకి ఎఫెక్ట్ బాగా పెద్ద ఛానల్స్ మీద ఎఫెక్ట్ ఉన్నాయి బాగానే. చిన్న ఛానల్స్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తారు ఇంకంతా. అంటే చిన్న బాయ్స్ ఛానల్స్ ఉంటాయి కదా, సో చిన్న బాయ్స్ ఛానల్స్ని, మేల్ ఛానల్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తారు. ఇంక వాళ్ళు చూడడం కూడా మానేస్తారు, కంప్లీట్గా అవాయిడ్ చేస్తారు. మనని కంప్లీట్ ఈ ట్రెండ్ కానీ ఫాలో అయితే అమ్మాయిలు ఆఫ్ న్యూడ్ లైవ్ స్ట్రీమ్ ట్రెండ్ కానీ అమ్మాయిలు ఫాలో అయితే, అంటే గర్ల్ గేమర్స్ కానీ ఫాలో అయితే మన బాయ్స్ గేమింగ్ ఛానల్స్ కంప్లీట్గా షెడ్కి వెళ్ళిపోతాయి. దానికి తిరిగే ఉండదు అసలు. సో ఇలా జరగకుండా ఉండాలని మనం ఆశిద్దాం. మరీ ఇంత దారుణంగా దిగజారిపోరు మన తెలుగు గేమింగ్ కమ్యూనిటీలో గర్ల్స్ అని చెప్పి మనం అనుకుందాం. దిగజారిపోయి వాళ్ళు ప్రూవ్ చేస్తే మేము ఇంకా దిగజారుతూనే ఉంటాము, క్రింజ్ కంటెంట్ కాదు ఇట్లాంటి కంటెంట్ కూడా చేస్తాము అని వాళ్ళు ముందుకొచ్చి ఈ ట్రెండ్ మొదలు పెట్టినారంటే ఆఫ్ న్యూడ్ లైవ్ స్ట్రీమ్ ట్రెండ్ కానీ మొదలు పెట్టినారంటే మన పని ఫినిష్. మన తెలుగు గేమింగ్ కమ్యూనిటీ ఖతం, మటాష్. మన బాయ్స్ తెలుగు గేమింగ్ కమ్యూనిటీ మటాష్ ఖతం. మొత్తం అంతా కరోనా కొడుకులు అంతా అడిగే పోతారు, అంతా వాళ్ళకే ఫుల్ సపోర్ట్ చేస్తారు. వాళ్ళ జీవితాలు కూడా పక్కన పెట్టేసి వాళ్ళ జీవితాలను కూడా అంకితం చేస్తారు. ఇంకా అట్లాంటి ట్రెండ్ కానీ వచ్చిందంటే మనకు మాత్రం మంది మాత్రం అంతా చినిగి చాట్ అయిపోతుంది. మనకి ఏం మిగలదు ఇంకా ఇక్కడ కంప్లీట్గా మంది ఇదే పోతుంది. సో ఆ ట్రెండ్ రాకుండా ఉండాలని ఆశిద్దాం. సో దాన్ని బట్టి దేవుని ప్రార్థిద్దాం. సో ప్రే టు గాడ్, ప్రే ది లార్డ్, టాటా గైస్.
సీ యూ ఇన్ అనదర్ వీడియో. మరి ఇటువంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఏదో మీ ముందుకు వచ్చేస్తాను. మర్చిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ నచ్చితే. సో చాలా ఈ వీడియో ఎడిటింగ్ చాలా కష్టపడుతున్నాను నేను. చాలా అంటే చాలా కష్టపడి ఎడిట్ చేశాను. సో సపోర్ట్ చేయండి. కొత్తగా ఒకరు ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియని ఇటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కొంచెం జాగ్రత్త పడని. సో గైస్, బై గైస్, ఐల్ మీట్ యు నెక్స్ట్ వీడియో. టాటా, సీ యూ.